చనిపోయిన వ్యక్తులు ఎవరో నాకు అసలు తెలియదు, వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, నేను వాళ్ళని చూడలేదు, నన్ను బలవంతాన ఈ కేసులో ఇరికించారు, అలా ఇరికించిన వాళ్ళని నాదనే ఒక టైం వచ్చిన రోజు నేను వాళ్ళ సంగతి చూస్తా అంటే ఇక్కడ ఏంటి? ఒకటి, కేసు విచారించిన అధికారులని బెదిరిస్తూ ఉన్నాడు. అధికారులు అని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళ గురించి ప్రస్తావించే బెదిరించాడు. ఇదే క్రమంలో చంపబడ్డ వ్యక్తులు వాళ్ళు నాకు తెలియదు అంటున్నాడు. ఇక్కడ చంపబడ్డ వ్యక్తులు నీకు తెలుసని కాదు నీ మీద కేసు పెట్టింది, చంపిన వ్యక్తులకి నువ్వు అండదండలుగా అందించావు, చంపిన వ్యక్తులను నువ్వే ప్రోత్సహించావు, నీ ప్రోద్బలంతో ఈ హత్య జరిగింది. చంపిన వ్యక్తులు నీకు తెలుసా తెలీదా? వాళ్ళు నీ అనుయాయులు అవునా కాదా? ఇది రేపటి రోజు న్యాయస్థానంలో నిర్ధారణ అవుద్ది. కానీ నువ్వు బయట మీడియాలో దాని మీద ట్రయల్ చేసే హక్కు, అధికారం, స్వేచ్ఛ నీకు లేవు.